భగవద్గీత పఠనం కొరకు మీ కృష్ణమ్మ కథలు ఛానల్కి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణప్రియ స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మీరు శ్రీకృష్ణార్జున సంవాదం అనే వచన భగవద్గీతలోని 11వ అధ్యాయం విశ్వరూప దర్శన యోగం వినబోతున్నారు. మొదటి 10 అధ్యాయాలు వినని వారి కోసం ఆ వీడియో లింకులను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. విశ్వరూప దర్శన యోగం వినండి. అర్జునుడన్నాడు, భగవాన్, పరమ కృపతో నీ విభూతి వైభవం అభివర్ణించి మహానంద భరితుణ్ణి కావించావు. దాన్ని నాకు అర్ణించిన తరువాత నీ విశ్వరూప దిదృక్షాకాంక్ష తీవ్రమైంది. నన్ను అనుగ్రహించు. పరమ పురుషార్థప్రదము, అత్యంత రహస్యము, ఆత్మానాత్మ వివేక విషయము, ఆధ్యాత్మికమునైన భవద్దివ్యవాక్యం ఆలకించిన తరువాత విగత వ్యామోహుణ్ణైనాను. ఓ కమలపత్రాక్ష, భూతకోటి జనన మరణాలు రెండూ నీ వలనే కలుగుతున్నాయనే విషయం విశదం. సర్వాత్మకత్వ నిర్లేపకత్వాది రూపకమైన భవదక్షయ మహత్మ్యం విస్తృతం. పరమేశ్వర, ఓ పురుషోత్తమ, నీవు నుడివిన ఆత్మతత్వం మీద నా ప్రత్యయం అచంచలం. భవజ్ఞానైశ్వర శక్తి బలవీర్యాది సంపన్న స్వరూపం దర్శించాలని ఉత్కంఠిస్తున్నాను. నేను నీ విశ్వరూప దర్శనానికి యోగ్యుణ్ణని నీవనుకుంటేనే ఓ యోగేశ్వర, నీ అవ్యయ జగదాత్మ రూపం ప్రదర్శించు. శ్రీకృష్ణ భగవానుడిలా సెలవిచ్చాడు. పార్థ, నీ ఉత్కంఠ నాకవగతం. నీ అర్హత ప్రశ్నింపరానిది. సావధానడువుక. నా నానావిధ దివ్య రూపాలు నానావిధ వర్ణాకృతులతో అలరారేవి 100,000 ఉన్నాయి. అవన్నీ సందర్శించు. భారత, వారే ద్వాదశాదిత్యులు, వారష్టవసువులు, ఏకాదశ రుద్రులరుగో. వీరు సూర్యపత్ని సంజ్ఞాదేవికి జనించిన అశ్వనీ కుమారద్వయం. మరుద్దేవతా సప్తకమదిగో చూడు. నీవు గాని తదితరులెవ్వరూ కాని ఇంతవరకు చూడని అనేకాద్భుత రూపాలు చూపిస్తాను. ఓ గుడాకేశ, నా శరీరంలోని అవయంలాగే ఉండే స్థావర జంగమాత్మక విశ్వమంతా వీక్షించు. అంతేకాదు, జగదాశ్రయభూతమైన కారణస్వరూపాన్ని, జగత్ స్థితిగతుల్ని, జయపరాజయాదుల్ని, నీవు చూడాలని కోరే వాటినన్నింటినీ బాగా చూడు. యోగ్యతను గూర్చి ప్రస్తావించావు. నీ మాంస చక్షువులతో నన్ను నీవు చూడలేవు. కాబట్టి నీకు దివ్య చక్షువులు ప్రసాదిస్తున్నాను. వీటితోనే నా అసాధారణ యోగశక్తి దర్శించగలుగుతావు. సంజయుడన్నాడు, ధృతరాష్ట్ర మహారాజా, మహాయోగేశ్వరుడు శ్రీహరి ఆ రీతిగా మాట్లాడిన తరువాత పార్థునకు పరమమైన విశ్వరూపం దర్శింపజేశాడు. అనేక వక్త్రనయము, అనేకాద్భుత దర్శనము, అనేక దివ్యాభరణము, అనేక దివ్యాయుధయుక్తమునైంది విశ్వరూపం. దివ్య మాల్యాంబరధరము, దివ్య గంధానులేపనము, సర్వాశ్చర్యమయము, అనంత దీప్తిమంతము, విశ్వతోముఖమునైంది విశ్వరూపం. ఒకే తడవ ఆకాశంలో సహస్ర సూర్యులు ఉదయిస్తే ప్రభవించే జ్యోతి ఈ విశ్వరూపుని కాంతి కోకింత సరిపోవచ్చు. అప్పుడు అర్జునుడు ఆ దేవదేవుని శరీరంలో దేవపితృ మనుష్యాది నానా రూపాల విభక్తమైన జగత్తునంతా చూచాడు. అది ఆ విశ్వరూపంలో ఒక అవయవంలాగా గోచరించింది. అనంతరం అర్జునుడు ఆశ్చర్యచకితుడు, పులకితగాత్రుడై విశ్వరూపధారి అయిన భగవంతుడికి శిరసా ప్రణమిల్లి కృతాంజలి అయి కావించిన స్తుతి నో రాజా, ఆలకించండి. అర్జునుడు ఈ విధంగా చెప్పాడు. సందర్శిస్తున్నానో దేవా, నీ దేహంలో సకల దేవతా సమితిని, స్థావర జంగమాత్మక భూత సముదాయాన్ని, వశిష్ఠాది దివ్య ఋషుల్ని, తక్షకాది సర్పాల్ని, పృథివికి పద్మకర్ణిక అయిన మేరు పర్వతాన్ని, నీ నాభి పద్మంలో ఆసీనుడైన సృష్టికర్త బ్రహ్మను,
సందర్శిస్తున్నానో విశ్వేశ్వర. విరాట్ రూపధర, సర్వత్రా నీ అనంత రూపాన్నే. అది అనేక బహూదర వక్త్రనేత్రం. ఈ నీ రూపానికి ఆది ఏదో, మధ్యమేదో, తుది ఏదో తెలుసుకోలేకపోతున్నాను. అంతటా కిరీటధారివి, గదాధరుడవు, చక్రహస్తుడవు, దీప్తిమంతుడవు, తేజో విరాజమానివి, దుర్నిరీక్ష్యుడవు, ప్రదీప్తానలార్క తేజోమయుడవు, అప్రమేయుడవు అయిన నిన్నే తిలకిస్తున్నాను. అక్షర పరబ్రహ్మ నీవు, ఏకమాత్ర జ్ఞేయ వస్తువు, విశ్వానికి పరమాశ్రయుడవు, అవ్యయుడవు, శాశ్వత ధర్మగోప్తవు, సనాతన పురుషుడవు. సమీక్షిస్తున్నాను నిన్ను. ఆది మధ్యాంతర రహితునిగా, అనంత వీర్యవంతునిగా, అనంత బాహు సమన్వితునిగా, శశిసూర్య నేత్రునిగా, ప్రజ్వలితాగ్ని ముఖ విశిష్టునిగా, స్వతేజ ప్రతప్త సర్వలోకునిగా. మహాత్మా, భూనభోంతర పరివ్యాప్తైకమూర్తివి నీవే. సకల దిశా వ్యాప్తుడవు నీవే. భవదద్భుతోగ్ర రూప సందర్శనం వల్ల లోకత్రయం భయపడుతుంది. యుద్ధ సన్నద్ధులైన మానవ శరీరధారులు, వసువులు తదితర దేవతలు నీలోకే ప్రవేశిస్తున్నారు. కొందరు భీతచిత్తులై ప్రాంజలించి నిన్ను స్తుతిస్తున్నారు. మహర్షి సిద్ధ సంఘాలు స్వస్తివాచకాలతో పుష్కలంగా నిన్ను సన్నుతిస్తున్నారు. రుద్రులు, ఆదిత్యులు, వసువులు, సాధ్యులు, విశ్వదేవతలు, అశ్విని దేవతలు, మరుద్గణం, పితృదేవతలు, గంధర్వులు, యక్షులు, అసురులు, సిద్ధులు మున్నగు వారందరూ విస్మితులై నిన్ను వీక్షిస్తున్నారు. ఓ మహాబాహు, బహువక్త్ర నేత్రము, బహుబారూహు పాదము, బహూదరము, బహుదంష్ట్రాకరాళము అయిన భవత్ మహద్రూపం విలోకించి లోకులు వ్యధిత చిత్తులైనారు. నేను కూడా వారిలాగే భయగ్రస్తుణ్ణి. ఓ విష్ణు, గగన స్పర్శము, ప్రదీప్తము, నానావర్ణ సంయుక్తము, విస్పార వదనము, ఉజ్వల విశాల నేత్రము అయిన నీ విశ్వరూపం వీక్షించి నా మనసు కలవరపడుతున్నది. ధైర్యం వహించలేకపోతున్నాను. అశాంతుణ్ణవుతున్నాను. ఓ దేవేశ, జగన్నివాస, తంష్ట్రాకరాళము, కాలానల సన్నిభము అయిన నీ ముఖాలు చూస్తుంటే దిగ్భ్రమ కలుగుతున్నది. సుఖంగా ఉండలేకపోతున్నాను. ప్రసన్నుడువు కా. నృపతి మండలంలో కూడిన ఈ ధృతరాష్ట్ర పుత్రులందరూ అదే రీతిగా భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, ఇంకా మన యోధముఖ్యులు దృష్ణద్యుమ్నాదులు కూడా నీలోనికే ప్రవేశిస్తున్నారు. వారందరూ వికృత దంష్ట్రలతో కూడిన నీ భయానక ముఖ వివరాల్లోకి తొందరపాటుతో చేరుతున్నారు. కొంతమంది పండ్ల సందుల్లో చిక్కుబడి నుగ్గునుగ్గవుతున్న శిరస్సులతో కనిపిస్తున్నారు. ఏ రీతిగా నదులన్నీ సముద్రముఖంగా ప్రవహించి సముద్రంలోకే ప్రవహిస్తున్నాయో అదే రీతిగా నరలోక వీరులందరూ ప్రజ్వలించే నీ వక్త్రాల్లోనికి చేరుతున్నారు. మిడుతల దండే రీతిగా సమృద్ధి వేగంతో పండు నిప్పుల్లోకి దూకుతుందో అదే రీతిగా ప్రజానీకమంతా అతి వేగంగా నశించడానికి నీ నోళ్లలోకి దూకుతున్నది. భగవంతుడా, దేదీప్యమాన ముఖాలతో సమగ్ర వీరలోకాన్ని గ్రసిస్తూ అసమంతంగా ఆస్వాదిస్తున్నావు. నీ ఉగ్రప్రభాకాంతులతో ఈ జగత్తును తలపింపజేస్తున్నావు. ఇంతటి మహోగ్రమూర్తివి నీవెవరవో పేర్కొను. నీకు నమస్కారం. దేవదేవా, ప్రసన్నుడవు కా. ఆదిపురుషుడవు, నిన్ను తెలుసుకోవాలనే నా ఆకాంక్ష. నీ ప్రవర్తన నాకేమీ అర్థం కావడం లేదు. తెలియజేయి స్వామి. శ్రీకృష్ణ భగవానుడిలా సెలవిచ్చాడు. అర్జున, నేను లోక సంహారార్థం విజృంభించే కాలుణ్ణి. ఇప్పుడు ప్రాణసంహారానికి ఉపక్రమించాను. నీవు యుద్ధం చేయకపోయినా శత్రుపక్షంలోని వీరులందరూ ఇక ముందుండరు. కాబట్టి నీవు లేవాలి, యశస్సు నార్జించాలి, శత్రువుల్ని నిర్జించాలి, నిష్కంటకంగా రాజ్యభోగాలను అనుభవించాలి.
ఈ వీరులందరూ ఇంతకు మునిపే నా చేత నిహతులు. ఓ సవ్యసాచి, నీవు నిమిత్తమాత్రుడవే సుమా. ఎవరిని వధించడానికి నీవు సంకోచిస్తున్నావో ఆ భీష్ముడు, ద్రోణుడు, జయద్రథుడు, కర్ణుడు ఇంకా తదితర వీరుల్ని కూడా నీవు చంపు. అందుకేమాత్రం విచారించకు, భయపడకు. నీవు జయిస్తావు. యుద్ధం చెయ్యి. సంజయుడన్నాడు. రాజా, కేశవుని మాట విని వణికిపోతూ కిరీటి కృతాంజలి అయి శ్రీకృష్ణునికి నమస్కరించి ఎక్కువగా భయపడుతూ ప్రణమిల్లి గద్గద స్వరంతో ఇట్లా అన్నాడు. అర్జునుడన్నాడు. హృషీకేశ, నీ మహాత్మ్య ప్రకీర్తనం చేసి జగత్తు ఆనందిస్తున్నది, అనురంజిస్తున్నది. రాక్షసులు భీతి చెంది నలుదిక్కులకు పారిపోతారు. సిద్ధ సంఘాలన్నీ నమస్కరిస్తున్నాయి. ఇది యుక్తియుక్తం. మహాత్మా, అనంత, దేవేశ, జగన్నివాస, బ్రహ్మకు కూడా గురుడవు నీవు, ఆదికర్తవు, వ్యక్తావ్యక్తము నీవే, ఈ రెండింటికి అతీతమైన అక్షరుడవు నీవే. అందుచేత దేవతలు సైతం నీకు నమస్కరిస్తారు. అనంతరూప, నీవాదిదేవుడవు, పురాణ పురుషుడవు, నీవీ విశ్వానికేకాశ్రయుడవు, సర్వజ్ఞుడవు, జ్ఞేయం నీవే, పరంధాముడవు, విశ్వవ్యాప్తుడవు. నీవు వాయుదేవుడవు, యముడవు, అగ్నివి, వరుణుడవు, చంద్రుడవు, ప్రజాపతి రూపంలో లోకానికి తండ్రివి, బ్రహ్మకు కూడా తండ్రివి కాబట్టి పితామహుడవు. నీకు నా సహస్ర నమస్కారాలు, పునఃపునః ప్రణతులు. ఓ సర్వాత్మ, నీకు ముందుండి నమస్కరిస్తాను, వెనుక నుండి నమస్కరిస్తాను, అన్ని వైపుల నుండి నమస్కరిస్తాను. అనంత వీర్యామిత పరాక్రముడవు, సర్వవ్యాప్తివి కనుక సర్వస్వరూపుడవు. విశ్వరూపధారణ సమర్థమైన నీ మహిమ సరిగా గుర్తింపలేక ప్రమాదవశం వల్ల కాని, ప్రణయం చేత కాని, సఖ్యభావంతో గాని, హే కృష్ణ, హే యాదవ, హే సఖా అని తిరస్కారపూర్వకంగా సంబోధిస్తే, ఇంకా ఓ అచ్యుత, విహార శయ్యాసన భోజనాదుల్లో కాని, ఏకాంతంలో కాని, పరుల సమక్షంలో కాని, పరిహాసార్థంగా కాని, ఇంకా ఏ రీతిగానైనా నిన్నవమానితుణ్ణి చేస్తే అప్రమేయుడవునైన నీవు నన్ను క్షమించాలని ప్రార్థిస్తున్నాను. ఓ అప్రతిమ ప్రభావ, నీవీ చరాచర లోకపితవు, పూజ్యుడవు, గురువుడవు, గరీయుడవు. లోకత్రయంలో నీ సమానుడు, అభ్యర్థికుడు లేడు. కాబట్టి ఓ దేవా, కాబట్టి నీకు సాష్టాంగ దండ ప్రణామాలాచరిస్తున్నాను. వందనీయుడవు, ఈశ్వరుడువు అయిన నీవు నాకు ప్రసన్నుడువు కా. కుమారుణ్ణి తండ్రి, సఖుణ్ణి స్నేహితుడు, ప్రేయసిని ప్రియుడు ఏ విధంగా సహిస్తారో అలా నీవు నా తప్పులు క్షమించాలి. ఓ దేవా, పూర్వమెవ్వరికీ లేని నీ విశ్వరూప దర్శన భాగ్యం నాకిప్పుడు కలిగించి ఆనందభరితుణ్ణి కావించావు. కాని మనసు భయాకులితమవుతున్నది. దేవేశ, జగన్నివాస, ఇంక నీ పూర్వరూపమే నాకు సందర్శనీయం కావించు, నన్ను అనుగ్రహించు. నిన్ను పూర్వరీతిగా కిరాటధారునిగా, గదాధారునిగా, చక్రహస్తునిగా చూడాలనే ఆకాంక్షిస్తున్నాను. ఓ సహస్రబాహు, విశ్వమూర్తి, నీ చతుర్భుజ రూపాన్నే ధరించు. శ్రీకృష్ణ భగవానుడిలా సెలవిచ్చాడు. అర్జున, ఆత్మయోగం వల్ల ఈ తేజోమయము, అనంతము, ఆద్యము, పరము అయిన విశ్వరూపం దర్శించావు కదా. ఇటువంటి రూపం నీకుగాక మరే ఇతరులకు అదృష్టపూర్వం. ఓ కురుప్రవీర, మానవలోకంలో నీవు దక్క అన్యులెంత వేద విద్యాధ్యయన పరులైనా, యజ్ఞ నిర్వాహకులైనా ఈ రూపం దర్శనీయం కాదు. నిత్యాగ్నిహోత్ర తత్పరులకు కాని, తులాపురుషాది దానకర్తలకు కాని, చాంద్రాయణాది కఠోర వ్రతులకు గాని, ఉగ్రతపో నిరతులకు గాని ఈ రూపదర్శనం సాధ్యం కాదు. ఇటువంటి భయంకర రూపం చూచి
నీవు చకితుడవు కావలసిన పని లేదు. చిత్త వైకల్యం పొందవలసిన పని అంతకన్నా లేదు. భయరహితుడవై, ప్రీతమానసుడవై, శంఖచక్ర గదా పద్మధరమైన నా చతుర్భుజ రూపం చూడు. సంజయుడి విధంగా పలికాడు. మహారాజా, వాసుదేవుడి రీతిగా అర్జునునితో పలికి అతడు కోరినట్లే తన చతుర్భుజమూర్తి చూపించాడు. విశ్వాత్మమూర్తి, సౌమ్యమూర్తి అయిన భీతుడైన అర్జునుణ్ణి ఆశ్వాసించాడు. అర్జునుడి విధంగా అన్నాడు. జనార్దన, నీ సౌమ్యమానుష రూపం చూచి ఇప్పుడు నా మనసు హాయిగా ఉంది. స్వస్థుణ్ణి అయినాను. శ్రీకృష్ణ భగవానుడిలా సెలవిచ్చాడు. అర్జున, నీవు చూచిన ఈ విశ్వరూపం అత్యంత దుర్లభం. దేవతలు కూడా ఈ విశ్వరూపం వీక్షించాలని ఆకాంక్షిస్తారు. ఏ రూపంలో నీవు నన్ను చూచావో అటువంటి రూపం వేద పఠనం వల్ల గాని, తపస్సు వల్ల గాని, దానం వల్ల కాని, యజ్ఞయాగాదుల వల్ల కాని సందర్శించడం సాధ్యపడదు. పరంతప, అర్జున, కేవలం అనన్య భక్తి వల్లనే నన్ను గూర్చిన యథాశాస్త్ర పరిజ్ఞానం, ప్రత్యక్ష సాత్కారం, తాదాత్మ్యమైన మోక్షం సంభవం. పాండవ, ఎవడు నా కోసమే కర్మలాచరిస్తాడో, నన్నే పరమపురుషార్థంగా సంభావిస్తాడో, ఎవడు దారపుత్రాదిక్తం మీద సంగరహితుడో, ఎవడు నన్నే ఆశ్రయించుకొన్న పరమభక్తుడో, ఎవడు తనకు అపకారం చేసే జీవుల పట్ల కూడా వైరభావ విరహితుడో, వాడు నన్ను పొందగలడు. అర్జునుడు ఈ విధంగా సెలవిచ్చాడు. దేవతలకు గాని, తపోయజ్ఞాది కర్మ నిరతులకు గాని సాధ్యం కాని నీ విశ్వరూప సందర్శనం నాకు సుసాధ్యం కావించిన దేవా, నీకు నా సాష్టాంగ సహస్రనతులు. ఈ మహోదాత్త సంవాదమెవడు వినిన, శ్రద్ధ చదివిన ఆత్మవిజ్ఞానియగును. ఆ పరాత్పరుని అనుగ్రహము పొందు కాంతి పదమున పయనింపగలడు నరుడు. ఓం తత్సత్. నా ఈ గీతా పఠనం కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వారు దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.